దేవుని దృష్టికి ఎవరైతే మంచివారుగా ఉంటారో దేవుడు వారికి తెలివియు జ్ఞానమును ఆనందమును అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను చూసినప్పుడు, దేవుడు మన సంఘాన్ని చూసినప్పుడు, లేదా దేవుడు ఈ గ్రామాన్ని చూసినప్పుడు, ఈ దేశాన్ని దేవుడు చూసినప్పుడు, ఎవరైతే ఆయన దృష్టిలో మంచివారుగా ఉంటారో, ఎవరైతే దేవుని దృష్టికి యథార్థవంతులుగా ఉంటారో, ఎవరైతే దేవుని దృష్టికి నమ్మకస్తులుగా ఉంటారో, దేవుడు వారికి ఈ ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడంటండి. ఏంటివంటే తెలివి, జ్ఞానము, ఆనందము. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని చూసినప్పుడు మనం ఎలా ఉన్నాం? దేవుని వాక్యం అంటది, యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంది. ఎక్కడ యథార్థవంతులు ఉన్నారా? ఎక్కడ నమ్మకస్తులు ఉన్నారా? ఎక్కడ సరైన భక్తి చేసేవాళ్ళు ఉన్నారా? ఎక్కడ నిజమైన క్రైస్తవులు ఉన్నారా అని దేవుని యొక్క దృష్టి ఈ లోకమంతా కూడా సంచారం చేస్తుందని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటి అంటే దేవుని దృష్టికి మనము ఎలా ఉండాలి, దేవుని దృష్టికి ఎలా ఉండకూడదనే మాటలు మనం నేర్చుకుందాం. మొదటిగా దేవుని దృష్టికి మనము ఎలా ఉండకూడదో కొన్ని మాటలు మనం చూద్దాం. దేవుని సన్నిధికి వచ్చిన మనం, మందిరానికి వచ్చినటువంటి మనము, ప్రియులారా, దేవుని వాక్యం వింటున్నటువంటి మనము, ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను నేర్చుకుంటున్నటువంటి మనము ఎలా ఉండకూడదు, అది అయిన తర్వాత టైం ఉంటే ఎలా ఉండాలి అనేటటువంటి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. హల్లెలూయా చెప్దామా అందరు కూడా? హల్లెలూయా. ఆదికాండము మొదటిగా మనం చూస్తే ఆదికాండము 38వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. ఆదికాండము 38వ అధ్యాయము 6-7 వచనాలు. అమ్మా, తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు, ఆయన పేరే ఏరు అంట. ఏరు, మనం దేనిని ఏరు అంటాం? మనము దేనిని ఏరు అంటాం? ఒక నదిని ఏరు అంటాం. దేవుని బిడ్డలారా, యూదా అని 12 మంది గోత్రికులలో యూదా అని ఒక ఆయన ఉన్నాడు. యూదా చాలా మంచివాడు. యేసు ప్రభువారు ఆ గోత్రం నుండే వచ్చాడు. యూదా గోత్రంలో జన్మించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. యూదా పెద్ద కుమారుడైన ఏరు కంట, ఏరు అనే వ్యక్తి కంట తామారునిచ్చి పెళ్లి చేశాడంట. తామారు అనే ఆవిడ మంచి అందగత్తె, మంచి సౌందర్యవంతురాలు. తామారు అనేది తమాల వృక్షానికి చెందిన పేరు. తమాల వృక్షము, అలాగే ఈత వృక్షము, ఖర్జూర వృక్షము, ఈ జాతులన్నీ కూడా, ఈ చెట్లన్నీ కూడా ఒకే జాతి కిందకు వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, తామారు అనగా సౌందర్యం అని అర్థం. తామారు అనగా సౌందర్యం అని అర్థం. ఏం జరిగింది తర్వాత? యూదా జ్యేష్ఠ కుమారుడు ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతనిని చంపెను. దేవుని దృష్టికి ఎలా ఉండకూడదంటే చెడ్డవారుగా మనం ఉండకూడదండి. ఏరు అనేటటువంటి వ్యక్తి పేరుకి అర్థం ఏంటో మనకు తెలియదు, కానీ ఏరు అని పేరు పెట్టాడు జ్యేష్ఠ కుమారుడికి. ఒక సౌందర్యవతి అయినటువంటి భార్యనిచ్చి పెళ్లి చేశాడు యోధా. దేవుని బిడ్డలారా, ఈ యోధా పెళ్లి చేసిన తర్వాత అతడు చెడ్డవాడుగా బ్రతికాడంట, చెడుతనంలో జీవించాడంట. దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి దేవుడు అతన్ని చంపేశాడంట. దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాము ఒకసారి ఆలోచించా. చెడ్డవాడుగా ఉన్నాడు దేవుని దృష్టి కంటే. ఏ చెడుతనం అక్కడ రాయలేదు. అతను చేసిన చెడుతనం ఏంటో రాయబడలేదు. దేవుని బిడ్డలారా, అతడు ఇష్టం వచ్చినట్లు జీవించుంటాడు, దేవునికి విరోధంగా జీవించుంటాడు, భార్యకు విరోధంగా బ్రతికుంటాడు,
చక్కని భార్యకు ఇచ్చి పెళ్లి చేస్తే భార్యకు విరోధంగా జీవించుంటాడు, తండ్రికి విరోధంగా జీవించుంటాడు. దేవుని కోపం వచ్చింది. ఆయన చెడుతనాన్ని చూసి దేవుడు సహించలేకపోయాడు, వార్చలేకపోయాడు, చంపేశాడంట ఏరుని దేవుడు. ఎందుకంటే అతడు యెహోవా దృష్టికి చెడ్డవాడుగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదామా హల్లెలూయా? చెప్పరే మా హల్లెలూయా. కాబట్టి యోధా మంచివాడు కదా, తండ్రి మంచివాడు కదా, తండ్రి మంచివాడని కుమారుని దేవుడు వదిలిపెట్టలేదు. తండ్రి యోధాని దేవుడు ఏర్పరచుకున్నాడు కదా అని చెప్పి, యోధా గోత్రాన్ని ప్రభు కోరుకున్నాడు కదా అని చెప్పి, యోధాని ప్రేమించాలని చెప్పి కుమారుని దేవుడు వదిలిపెట్టలేదు. కానీ కుమారుడు దేవుని దృష్టికి చెడ్డవాడైనందున దేవుని బిడ్డలారా దేవుడు అతన్ని చంపేశాడు. ఎలా ఉన్నాం దేవుని దృష్టికి? యవనస్తులారా, మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించి. మనుషుల దృష్టిలో మంచి వారిలాగా కనపడవచ్చు, మనుషుల దృష్టిలో చాలా నమ్మకమైన వారిలా కనపడవచ్చు, మనుషుల దృష్టిలో యథార్థవంతుల్లాగా కనపడవచ్చు. కానీ ప్రభు దృష్టిలో ఎలా ఉన్నారు ఒక్కసారి మనలను మనము పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దొంగతనం చేయడానికి గేట్ ఎక్కాడంట. గేట్ మీద నుండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లు లేవని పార్కింగ్ అని గేట్ ఎక్కినాడు. మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కడానికి పెట్టగోడ పట్టుకుని ఎక్కుతున్నాడంట దొంగతనం చేయడానికి. అక్కడ కరెంటు వైర్లు చూసుకోలే మనోడు. గబా గబా ఆత్రంతో ఎక్కేస్తుంటే కొట్టడం, తలకు తగిలి కొట్టడమే, తల దిమ్మ తిరిగిపోయి అక్కడి నుంచి కింద పడి తల పగిలి చచ్చిపోయాడు. చూసారా ఎంత భయంకరమైన సంఘటన. దొంగతనానికి వెళ్దామని తర్వాత పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తే వాడు దొంగతనానికి వెళ్ళాడంట. దేవుని బిడ్డలారా, చెడుతనం మనం చూస్తున్నాం. ఇది అందరికీ జరగపోవచ్చు, ఎందుకంటే దేవుడు కృప కలిగిన దేవుడు. ఈ కృపా కాలంలో దుర్మార్గులను కూడా దేవుడు సహిస్తున్నాడు. మారతారని అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, దుర్మార్గుడు తన దుర్మార్గతలో నశించి చనిపోతే నాకు సంతోషం కాదంటాడు దేవుడు. దుష్టుడు తన దుష్టత్వంలో చనిపోతే నేను సంతోషించనంటున్నాడు దేవుడు. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టి మారు మనసు పొంది రక్షణ పొందితే నాకు సంతోషం అంటున్నాడు ప్రభు. కనుక దేవుని బిడ్డలారా, చెడ్డవారిని దేవుడు చంపేయట్లా, ఈ రోజుల్లో దుర్మార్గుల్ని దేవుడు మరణానికి అప్పగించట్లా. ఎందుకంటే వారికి అవకాశం ఇస్తున్నాడు దేవుడు, ఛాన్స్ ఇస్తున్నాడు. ఇంకా మారుతారని, ఇంకా మార్పు చెందుతారని, తన తప్పు తెలుసుకుంటారని, తన అవివేకాన్ని తెలుసుకుంటారని, తన మూర్ఖత్వం నుండి బయటికి వస్తారని దేవుడు అవకాశాలు ఇస్తున్నాడండి దుర్మార్గులకి. ఆమేన్ హల్లెలూయా. అందుకే మంచి వాళ్ళకి బాధలు వస్తాయి కానీ ఎవరికి రావండి? చెడ్డోళ్ళకి బాధలు రావు, తొందరగా రావు. దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. కరోనాలో కూడా మంచి వాళ్ళే చనిపోతారు కానీ దుర్మార్గులు చనిపోరు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాడు, దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, వాళ్ళు చనిపోయి నరకానికి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేక వారికి చక్కని అవకాశాలు ఇస్తున్నాడు, మరొక లైఫ్ ఇస్తున్నాడు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మారాలని. కాబట్టి పాత నిబంధన దినములలో దేవుడు వెంటనే ప్రతిఫలం ఇచ్చేసేవాడు. ఏరు అనబడిన వ్యక్తి దేవుని దృష్టికి చెడ్డవాడుగా బ్రతికినందున దేవుడు అతన్ని ఏం చేశాడంటండి? చంపివేశాడు. కాబట్టి ఈరోజు దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాము? రెండవదిగా చూద్దామా, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం. ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి
కీడు చేసిన ఎడల, నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలసిన మేలును గూర్చి, దానికి చేయవలసిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. కాబట్టి నువ్వు వెళ్ళి యూదావారితోను యెరూషలేము నివాసులతోను ఇట్లనుము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నీ మీద తెచ్చుటకై. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు ఇర్మియా ద్వారా, ఇజ్రాయేలు ప్రజలతో ప్రభు అంటున్నాడు కదా, మీరు నా మాట వినకుండా మీరు కీడు చేసినట్లయితే, నా దృష్టికి మీరు కీడు చేసినట్లయితే, నా మాట వినకుండా మీరు నా దృష్టికి కీడు చేసినట్లయితే నేను మీకు మేలు చేస్తానన్నానే, ఆ మేలు గురించి నేను సంతాపపడతాను, చెయ్యనో మేలు అంటాడు ప్రభు. దేవుని దృష్టికి మనము కీడు చేసేవారు ఉండకూడదంటే ఎవరికి కూడా. దేవుని దృష్టిలో మనము మాట వినేవారుగా ఉండాలంట. నా మాట మీరు వినకపోతే, రాత్రి మనం నేర్చుకున్నాం, నా మాట మీరు వింటే గైకొంటే బండ మీద కట్టుకొని నా బుద్ధిమంతులా, ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుల్లాగా ఉంటారు మీరు అంటాడు. నా మాట మీరు వింటే బండ మీద కట్టుకొని నా బుద్ధిమంతుని వలె ఉంటారు. యూ విల్ బి లైక్ ఏ వైజ్ మ్యాన్ హూ బిల్ట్ హిస్ హౌస్ అపాన్ ద రాక్. రాక్ మీద కడితే ఆ ఇల్లు చాలా స్టడీగా ఉంటుంది, చాలా కాలం ఉంటుంది. అర్థమవుతుందా? నా మాట మీరు వింటే, నా మాటలు మీరు గైకొంటే, నన్ను కనిన నా తల్లి కంటే మీరు ధన్యులవుతారంటాడు. జన సమూహంలో కేకేసి అంటది కదా, కేకలు పెట్టి, అయ్యా నిన్ను కనిన గర్భము, నువ్వు కొడిచిన స్థానములు ధన్యములైనవి అయ్యా, నా గర్భములో నువ్వు పుడితే బాగుండేది అని ఆమె ఉద్దేశం. నిన్ను కనిన తల్లి ఎవరో కానీ ధన్యురాలయ్యా అంటది ఆమె. అప్పుడు ప్రభు అంటాడు, అవునమ్మా, కానీ నేను చెప్పే నా మాటలు వింటే ఆమె కంటే మరీ ధన్యులు అంటాడు. మరియ కంటే కూడా ధన్యులం అవుతూ ఉంటాం ఆయన మాట వింటే. ఆదివారం ఏ మాటలైతే దేవుడు చెప్తున్నాడో, శనివారం ఏవైతే చెప్తున్నాడో, శుక్రవారం గృహకూటాల్లో ప్రభు మనకి ఏమైతే చెప్తున్నాడో ఆ మాటలు మనం వింటే, పాటిస్తే, గైకొంటే మరి ధన్యులం అవుతారంట. మళ్ళీ అంటాడు, మీరు నా మాటలు విని వాటిని అనుసరిస్తే నా తండ్రియు నేను మీ యొద్ద నివాసం చేస్తామంట. చక్కని మాటలండి. అంటే ఈ రోజున ప్రజలు వింటున్నారే కానీ వాటిని ఏం చేయట్లా, అనుసరించట్లేదు. కాబట్టి ఇక్కడ దేవుడు అంటాడు ఇర్మియా ద్వారా, మీరు నా మాట వినక నా దృష్టికి మీరు కీడు చేసినట్లయితే చేద్దామని నేను అనుకున్న మేలు కూడా మీకు చేయను అంటాడు. మీ గురించి నేను సంతాపడతాను. మీకు ఒక మంచి గృహం సిద్ధపరిచాను కానీ నేను చేయనా కార్యం అంటున్నాడు దేవుడు. నీకు ఒక మంచి వివాహం సిద్ధపరిచాను కానీ ఆ కార్యం చేయను అంటున్నాడు దేవుడు. నీకు ఒక మంచి గర్భఫలము లేదా ఒక మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం సిద్ధపరిచాను కానీ నేను చేద్దాం అనుకున్న మేలు విషయంలో సంతాపడుతున్నాను, బాధపడుతున్నాను, చేయను అంటున్నాడు దేవుడు. ఎప్పుడంటే దేవుని దృష్టికి మీరు కీడు చేసేవారైతే ఎవరికి మనం కీడు తలపెట్టకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలందరూ చేతులెత్తి హల్లెలూయా. ఎవరికి మనము కీడు తలపెట్టేవారు ఉండకూడదు. దేవుని దృష్టిలో కీడు చేసేవారు ఉండకూడదండి, మేలు చేసేవారు ఉండాలి. మేలు చేయడం చేత కాకపోతే మౌనంగా ఉండాలి. ఎవరికి కీడు తలపెట్టకూడదు. అర్థమవుతుందా? ఎవరికి కీడు తలపెట్టకూడదు. నీ పొరుగు వానికి కీడు తలపెట్టకూడదు. కీడు తలపెట్టే ఆలోచనలు ఎంత మాత్రం కూడా మనలో ఉండకూడదు. దేవుని దృష్టికి మనం మంచివారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చెప్దామండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి మనము కీడు చేసేవారుగా ఉంటే
దేవుడంట చెయ్యాలనుకున్న మేలు కూడా చేయడంట. ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ఏడితే చెయ్యనుద్దేశించిన కీడు చేయడంట, మానేస్తాడంట దేవుడు. కీడు మానేస్తాడంట. కానీ మనము కీడు చేసేవారుగా ఉంటే చెయ్యాలనుకున్న మేలు దేవుడు చేయడంట. దేవుడు ఏదైనా చేయగలడు. అర్థమవుతుందా? యోనా మీదకి భయంకరమైన కీడు రప్పించలా దేవుడు. మాట వినకపోయేసరికి వచ్చిందా లేదా? నినివే వెళ్ళవయ్యా అంటే తర్షీష్కి వెళ్తానని, దేవుడికి ఏమో వెళ్తానని చెప్పాడు. తేరా టికెట్ కొనుక్కొని ఏ వాడు ఎక్కాడు? ఎంత కీడు వచ్చిందండి! భయంకరమైన తుఫాను వచ్చింది. చివరికి అతన్ని ఎత్తి సముద్రంలో పడేశారు. ఇక చావు కళ్ళారా చూశాడు ఆయన, మృత్యువును చూశాడు, చూడాల్సి వచ్చింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని మాట వినకపోతేనంట, ఆయన దృష్టిలో వినకపోతే దేవుడు చేయాలనుకున్న మేలు చేయనంటున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమో ఇవ్వాలనుకున్న ఆరోగ్యం ఇవ్వడేమో. ఆరోగ్యం రావడం కూడా ఒక మేలే. ఇవ్వడేమో దేవుడు. కాబట్టి మనము మేలు చేసేవారు ఉండాలి. దేవుని దృష్టిలో కీడు ఎవరికి కూడా చేయకూడదు. అహీతోపెలు అనేవాడు అబ్షాలోముతో చేరి దావీదుని చంపడానికి ప్లాన్లు ఇస్తున్నాడు. అక్కడ నీ తండ్రిని ఇలా వెళ్తే నువ్వు చంపేస్తావు, ఇలా వెళ్ళు, అలా వెళ్ళు అని ప్లాన్లు వేస్తున్నాడు. మాస్టర్ ప్లాన్లు వేస్తున్నాడు అహీతోపెలు అనేవాడు. అంతవరకు దావీదు రాజుకున్నప్పుడు దావీదుతో ఉన్నాడు వాడు. దావీదు సింహాసనం వదిలిపెట్టి పారిపోయేటప్పుడు ఈ అహీతోపెలు అనేవాడు అబ్షాలోముతో చేరాడు. గుంటనక్కెళ్ళి సలహాలు ఇస్తున్నాడు. అప్పుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా అహీతోపెలు ఆలోచన చెడగొట్టయ్యా, అహీతోపెలు ఆలోచన చెడగొట్టయ్యా. ఈ రోజున చాలామంది ఆలోచనలు చేసేది ఏంటంటే ఎదుటివారి కీడు చేయాలని, ఎదుటివారు బాగుండకూడదని, వారు ఏ విధంగానైనా పాడైపోవాలని ఆలోచనలు చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి ఆలోచనలన్నీ దేవుడు రద్దు చేస్తాడు, పాడి చేసేస్తాడు. కాబట్టి దేవుని దృష్టికి మనము కీడు చేసేవారుగా ఉండకూడదు. మూడవదిగా చూద్దామా, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. నరపుత్రుడా ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దేవుని దృష్టికి పాపము చేసేవారుగా ఉండకూడదంట. ఏ దేశమైతే నా దృష్టికి విశ్వాసఘాతకమై పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేస్తాను. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఏ దేశమైతే నా దృష్టికి పాపము చేస్తుందో దేవుని దృష్టికి పాపము చేయకూడదు. దేవుని దృష్టికి మంచివారుగా మనం ఉండాలి. ఏ దేశమైతే నా దృష్టికి పాపము చేస్తుంది, ఏంటా పాపము? కృతజ్ఞత లేకపోవటం పాపం, విశ్వాసఘాతకం అంటది. ఏ దేశమైతే నా దృష్టికి విశ్వాసఘాతకమై ఉంటుందో, విశ్వాసఘాతకం అంటే కృతజ్ఞత లేకపోవటం కూడా పాపమే. అర్థమవుతుందండి? దేవుడు చేసిన మేలులకి మనం కృతజ్ఞత లేకపోతే దేవుని దృష్టిలో అది పాపం అంట. హలో, పాపమేనంట. అది కూడా చాలా విచిత్రంగా ఉంది కదా. ఒక సహోదరుడు ఏడ్చుకుంటూ వచ్చాడు. ఆడపిల్లలు గల్లండి పాస్టర్ గారు, ఒకే మగ పిల్లడు, 3 ఆడపిల్లలు, పని పోయింది, ప్రార్థన చేయండి అంట. ఎందుకు బాధపడతావు? ప్రార్థన చేద్దాం, దేవుడు ఇస్తాడులే
ఎందుకు దానికి ఆ మాత్రమో బాధపడతావు. తర్వాత అంటాడు, ఎన్నాళ్ళు పనులకు వెళ్ళాను కానీ వచ్చిన డబ్బులు ఎప్పుడు దేవుడికి దశమ భాగం ఇవ్వలేదండి, అందుకే దేవుడు పోగొట్టాడేమో అనుకుంటున్నానండి. నేను అనలా ఆ మాట, ఆయన నోటి నుండి వస్తుంది, ఆయన హృదయంలో నుండి వస్తుంది. దేవుడికి ఏనాడు ఇవ్వలేదండి, ఏదన్నా పండగ వస్తే ఇచ్చేవాడిని అంతే. ఇక మీదట అలా చేయను పాస్టర్ గారు, ఇక మీదట అలా చేయను. కళ్ళంటే నీళ్ళు అప్పటికే 3 నెలలు 4 నెలలు అయిపోయింది, గడవట్లా. నేను ఎప్పుడు ఎవరిని అట్లా అన్ను, నువ్వు ఇవ్వకపోతే అంతే మరి, నీకు అలాగే ఉద్యోగం పోద్ది, వ్యాపారంలో నష్టం అవుతుంది, అది జరుగుతుంది ఇది జరుగుతుంది. పొరపాటు నేనే ఎవరినన్ను, వాళ్ళకి బయలుపడాలి తప్ప మనం ఎప్పుడు కూడా అలా అనకూడదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ప్రేమించి 4 నెలల తర్వాత మళ్ళీ ఒక మంచి పని దేవుడు ఇచ్చాడు. ఇక ఆ రోజు నుండి ఆయనే మొదట రాగానే తీసి పక్కన పెడతాడు. ఏంటి పక్కన పెడతాడు? దశమ భాగం. దాని అసలు ఇక ముట్టుకోడంట, ఎంత అర్జెంట్ పని వచ్చినా ముట్టుకోడంట. దేవుని బిడ్డలారా, కృతజ్ఞత అంటే డబ్బుల విషయంలోనే కాదు, మనము దేవుని కోసం మన సమయాన్ని మన బలాన్ని ఖర్చు పెట్టే విషయంలో, దేవుని కోసం మనం పడే ప్రయాస విషయంలో దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదిస్తున్నాడో అంతకంటే అధికంగా ప్రభు పని నువ్వు చేయాలి. దేవుడు ఎంతగా దీవిస్తున్నాడో అంతకంటే అధికంగా నువ్వు దేవుని పని చేయాలి, ప్రభు కోసం ప్రయాసపడాలి. అది కృతజ్ఞత. విశ్వాసఘాతకం అంటే ఏంటంటే విశ్వాసము లేకపోవటం, విశ్వాసం అనేది లేకపోవటం. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండడం, అదే దేవుడు అంటున్నాడు. ఏ దేశమైనా సరే, వాట్ ఎవర్ ద కంట్రీ ఇట్ మే బి, అది గొప్ప దేశమైనా అయితే అవ్వచ్చు, ఏ దేశం అయితే నా దృష్టికి పాపము చేస్తుందో, ఏంటా పాపం? విశ్వాసఘాతకం అవుతుందో, విశ్వాసము లేనిదిగా ఉంటుందో. ఆమేన్, హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ఈ మాటలు చెప్తున్న నేను కూడా దేవునికి సమస్తకి ఎలా ఉండాలండి? కృతజ్ఞత కలిగి ఉంటున్నాను లేదు, దేవుడు తెలుసు. కృతజ్ఞత కలిగి ఉండాలి ఏంటి. కనుక విశ్వాసఘాతకమైనటువంటి ఆ దేశంలో దేవుడు అంట జీవనాధారం లేకుండా చేసేస్తాడంట. చదవండి, మళ్ళీ చదవండి ఆ మాటలు. అలా ఉంచే. నా దృష్టికి పాపము చేసినది, నా దృష్టికి పాపము చేసినదో ఏ దేశం అయితే చేసినదో దానికి నేను విరోధినైపోతాను. ఆ దేశానికి నేను విరోధినైపోతాను. విశ్వాసము లేని ఆ దేశానికి, కృతజ్ఞత లేని ఆ దేశానికి నేను విరోధినైపోతాను, శత్రునైపోతాను. ప్రాణాధారముగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను కూడా నిర్మూలము చేయుదును. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి అందరూ హల్లెలూయా. విశ్వాసఘాతకంగా ఉండకూడదంట దేవుని దృష్టిలో. ఆయన దృష్టి అనే మాట చెప్తున్నాను మీకు ఈరోజు. ఏరు అనే వ్యక్తి దేవుని దృష్టిలో చెడ్డవాడుగా ఉన్నాడు గనుక దేవుడు ఆయనను చంపాడంట. అలాగే ఇర్మియా గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టిలో కీడు చేసేవాళ్ళుగా ఉన్నారంట. మేలు చేద్దాం అనుకున్న దేవుడు వారి మేలు విషయంలో సంతాపడ్డాడు, బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు, చేయలేదిక. దేవుని దృష్టిలో దేవుని బిడ్డలారా, ఏ దేశమైతే పాపము చేస్తుందో, అంటే విశ్వాసఘాతకమైనదిగా ఉంటుందో, కృతజ్ఞత లేనిదిగా ఉంటుందో, ఆ దేశానికి దేవుడే విరోధి అయిపోతాడంట. ప్రాణాధారమైన ఆహారం తీసేసి కరువు పంపించి మనుషుల్ని పశువుల్ని
ఏం చేస్తాడు దేవుడు? లేకుండా చేస్తాడు, నిర్మూలము చేస్తాడు. దేవుని ఎడల మీరు అందరూ కృతజ్ఞత కలిగి ఉండండి. దేవుడు మీకు సమృద్ధిగా పనులు దయచేయునుగాక, సమృద్ధిగా వ్యాపారాలలో లాభము అనుగ్రహించునుగాక, సమృద్ధిగా మీ ఉద్యోగంలో మీ జీతాలు దేవుడు హెచ్చించునుగాక, మీ ప్రతి పనిలో దేవుడు జయమిచ్చునుగాక. హల్లెలూయా. మా నాన్న తిట్టేవాడు మా అమ్మని, పెద్దాక అన్ని బియ్యం తీసుకెళ్ళి పాస్టర్ గారి మొహాన్ని కొడతావు. అందుకే మా నాన్న లేనప్పుడు చాటుగా తెచ్చేది. కొలతలు ఉన్నాయి తెలుసా? అడ్డ ఎవరికి తెలుసు? అడ్ల నిండా బియ్యం పోసుకుని అడ్డ మానిక కొలతలు ఉండే. ఇప్పుడున్న పిల్లలకి ఆ కొలతలు తెలియదులే. అడ్డ నిండా బియ్యం పోసుకొని పౌడ్చంగా అడ్డం పెట్టుకుని మళ్ళీ ఎటు నుండి వచ్చి చూస్తాడు అని జాగ్రత్తగా తీసుకెళ్ళేది. ఆయన బాప్తిసం పొందినాకండి, అబ్బా ఎంత ఖర్చు పెట్టేవాడు దేవుని కోసం. ప్రార్థన పెట్టాడంటే మొత్తం అందరికీ భోజనాలు లేనిదే ప్రార్థన పెట్టేవాడుగా, అట్ట పెట్టేవాడు గ్రాండ్గా. రాత్రి ప్రార్థన అయ్యేసరికి 12 అవ్వాల్సిందే, భోజనాలు అయ్యేసరికి అంత ఖర్చు పెట్టేసేవాడు. సేవలోకి వచ్చినాక కూడా ఆయనకు వచ్చిందంతా మందిరానికే ఖర్చు పెట్టేసేవాడు. అది బాగు చేయటం, ఇది బాగు చేయటం, మైకులని ఇయ్యని కింద నాపరేయటం, ప్లాస్టింగ్లు చేపించటం, అన్నీ చేపించేవాడు. మరి ఆయన పిల్లలు మాకు దేవుడు తక్కువ ఏమైనా చేశాడా? ఏం తక్కువ చేయలే. అంటే కృతజ్ఞత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవునికి, మనుషులకు కాదు, మనుషులకు అన్నట్టు అస్సలు కానే కాదు, దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత అనేది కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడండి. హల్లెలూయా. బిగ్గరగా చెబుదామా? హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని ఎడల కృతజ్ఞత అనేది కలిగి జీవించటం. ఏ దేశం అయితే, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే అంతేగా, మరి దేశం అంటే మనుషులే. దేవుడు అంటాడు ఇజ్రాయెల్ దేశాన్ని ఉద్దేశించి, నరపుత్రుడు అంటే ఎజ్కేలుతో అంటున్నాడు దేవుడు ఆ ఇశ్రాయేలీలను ఉద్దేశించి, నరపుత్రుడు అది ఏ దేశమైనా కానీ విశ్వాసఘాతకమైతే, కృతజ్ఞత అనేది మీకే కాదు నాకు కూడా ఉండాలి. నేనైనా మీరైనా మనం అందరం ఎల్లప్పుడూ ప్రభువుకి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒక్కొక్కకి యజమాని ఏం చేస్తాడంటే, పెద్ద మాంసం పెట్టకపోవచ్చు రోజు, లేకపోతే వాళ్ళు తినే అన్నంలో ముద్ద పెట్టకపోవచ్చు, కానీ మిగిలిని పెడతాడు. అది తిని ఇక ఆ ఇంటి దగ్గరే పడి ఉంటుంది. ఒకనొక ఇంటి దగ్గర గుమ్మం దగ్గర తాస్పాముతో ఫైటింగ్ చేస్తుంది. ఏమైనా సరే అది లోపలికి వెళ్ళకూడదని, లోపలికి వెళ్తే తన యజమానికి కానీ ఆయన పిల్లలకు కానీ ఆ తాస్పాము హాని చేస్తుందని చెప్పి దేవుని బిడ్డలారా దాంతో పోరాడుతుంది, ఫైట్ చేస్తుంది, ముక్కలుగా కొరికేసి ఇది చచ్చిపోయింది. ఎందుకని తాస్పాము విషయం చాలా పవర్ఫుల్ కదా, పాపం అది కూడా చచ్చిపోయింది. కాబట్టి అది కృతజ్ఞతలో అది ముందు ఉంటుంది. ఆ జంతువు యజమానికి కృతజ్ఞత చూపించడంలో అది ముందు ఉంటుంది అన్నమాట. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఏ దేశం అయితే నా దృష్టికి, దేవుని దృష్టికి మనము విశ్వాసము లేని వారు ఉండకూడదు, దేవుని దృష్టికి మనము కృతజ్ఞత లేని వారు ఉండకూడదు, దేవుని దృష్టికి పాపము చేసేవారు ఉండకూడదు, చెడ్డవారుగా మనం ఉండకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో కీడు చేసేవారుగా మనం ఉండకూడదు. తర్వాత సొలొమోను కూడా దేవుని దృష్టికి యోగ్యమైనది చేయలేదంట. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం. సొలొమోను అంతటి మహాజ్ఞానవంతుడు, అంత దైవభక్తుడు, దేవుని చేత జ్ఞానం పొందుకున్నవాడు, దేవుని దృష్టికి యోగ్యమైనది చేయకుండా దేవుని దృష్టికి
బాధాకరమైంది చేశాడంట. చదవండి, మొదటి రాజులు 11:32. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సిదోనీల దేవతకును, అస్తారోతు అను సిదోనీల దేవతకును, కెమోషు అను మోయాబుల దేవతకును, కెమోషు అనే మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు, సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు, నా దృష్టికి యోగ్యమని దాన్ని చేయకయు. అంటే దావీదు యోగ్యమైంది చేశాడు. సొలొమోను అయితే తన తండ్రి అయిన దావీదు వలె యోగ్యమైంది చేయకుండా నా కట్టడలను నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరిచిన మార్గములో నడవక ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములకు ఇచ్చేదను. 10 గోత్రములు నీకు ఇస్తానయ్యా యెరోబాము అంటున్నాడు అహియా ప్రవక్త దేవుని మాట పొందుకొని. మీరు ఎప్పుడైనా కొత్త వస్త్రం చింపేసుకున్నారా? అదేంటి పాస్టర్ గారు అంటారు కదా. ఈయన చింపేసుకున్నాడు. అహియా ప్రవక్త 12 ముక్కలుగా చింపాడంట. ఆ కొత్త వస్త్రాన్ని చింపి 10 ముక్కలు యెరోబాము చేతిలో పెట్టాడు. ఇదిగో 10 రాజ్యాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడయ్యా, పో ఏలుకో పో. ఎందుకంటే సొలొమోను నా దృష్టికి యోగ్యమైంది చేయలా. నేను నిజమైన దేవుడిని ఎరిగి ఉండి కూడా జనులకి విగ్రహారాధన ప్రోత్సహించాడు. నా కట్టడలు గైకొనలా, నా ఆజ్ఞలు గైకొనలా. అతడు తన భార్యల మాటలు విని, భార్యల యొక్క ఆలోచనలు విని నాకు విరుద్ధమైన పనులు చేశాడు, అయోగ్యమైన పనులు చేశాడు, అయోగ్యుడయ్యాడు. కాబట్టి అతని తర్వాత అతని రాజ్యాన్ని తీసేస్తున్నాయని చేతిలో నుండి. అతని పిల్లలకి 2 గోత్రాలు ఇస్తాను. ఆశీర్వాదాలు ఇస్తే దేవుడు మనకి ఇస్తే ఎంత ఆనందమో, ఆశీర్వాదాలు తీసేస్తే కూడా అంతకంటే ఎక్కువ బాధ. అవునా కదా? ఆమేన్, హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. అవునా? వెంకట బండి కొనుక్కున్నావు, దేవుడు ఆ బండే నీ దృష్టిలో ఎంతో గొప్పది. ఆ బండి దేవుడు తీసేయడానికి అంతకంటే ఎంత బాధపడతావు. తీసేయటం అంటే ఏ దొంగలు ఎత్తుకెళ్ళకూడదు గాక, ఆ బండి అమ్మి నువ్వు కొత్త బండి కొనుక్కుందువు గాక. దొంగలు ఎత్తుకుపోయారనుకో ఎంత బాధపడతామండి. యెరోబాము అనే దొంగోడికి ఇచ్చేసాడు దేవుడు 10 గోత్రాలని. వాడు మామూలోడు కాదు, వాడు కూడా పక్కా విగ్రహారాధన ప్రేరేపించాడు. ఆ 10 గోత్రాల వాళ్ళు పాడైపోవడానికి కారణం అయ్యాడు. అమ్మలారా, దేవుడు ఉద్యోగం ఇచ్చినట్టు ఇచ్చి తీసేసాడు అనుకో, ఎంత బాధ వేస్తుంది మీకు. ఉద్యోగం రాలేదని ఓ పిల్ల కాళ్ళలో దూకేసింది. అవన్నీ పిచ్చి పనులు. మరి అంత సెన్సిటివ్గా ఉండకూడదు. ఆడపిల్లైనా మగపిల్లైనా సెన్సిటివ్నెస్ అనేది ఈ రోజుల్లో పనికిరాదు. బోల్డ్గా ఉండాలి. అర్థమవుతుందా? అలా ఉంటేనే బ్రతకగలుగుతారు. ప్రతిదానికి సున్నితంగా ఉండి ఏడ్చుకుంటూ కూర్చుంటే ఈ లోకంలో ముందుకెళ్ళడం కష్టం. అంతేగాని ప్రతిదానికి ఇది ఒక ఆకు ఉండేది, చెట్టు ఆకు ఇలా ముట్టుకోగానే దాన్ని ఇలా ముడిచిపోయేది. మరి ఇప్పుడు అది కనబడుతుందో లేదో ఎక్కడైనా మీకు తెలుసా? టచ్ మీ నాట్, అది టచ్ మీ నాట్. కొంతమంది అలా ఉంటారు ప్రతిదానికి. అమ్మో నన్ను ఎవరు ముట్టుకోకూడదు, సెన్సిటివ్గా ఉండకూడదు. అర్థమవుతుందా? కనుక దేవుడు ఉద్యోగం ఇచ్చినడిచి తీసేస్తే ఎంత బాధ వేస్తుందండి మనకి. సొలొమోనుకి రాజ్యం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, పేరిచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ప్రియులారా జ్ఞానం ఇచ్చాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవరు లేరు. కానీ సొలొమోను దేవుని మాట ధిక్కరించాడు, భార్యల మాట విన్నాడు. దేవుని బిడ్డలారా, సొలొమోను అలాగ తిరిగిపోయాడు, దేవుని దృష్టికి అయోగ్యుడయ్యాడు. He became unworthy.
యోగ్యంగా ఉండాల్సిన వాడు దేవుని దృష్టికి అయోగ్యుడైపోతే ప్రవక్త వెళ్ళి తన వస్త్రాన్ని 12 ముక్కలుగా చేసి అహియా అనే ఆయన యెరోబాము చేతిలో పెడుతున్నాడు. ఈ 10 ముక్కలు నీకే, 10 గోత్రాలు నీకే, పో ఏలుకో. దేవుడు చెప్తున్నాడు, సొలొమోను కుమారుడు రెహబాము ఉన్నాడే, ఆయనకి 2 గోత్రాలేనంట. దేవుడు చెప్తున్నాడయ్యా అని. ప్రియులారా, సొలొమోను కుటుంబంలో నుండి ఆ భాగాన్ని దేవుడు లాగేశాడు, ఆశీర్వాదాలు లాగేశాడు. దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు? యోగ్యంగా జీవించు. ఉన్న తలాంతులకి దేవుడు నీకు మరిన్ని తలాంతులు ఇచ్చునుగాక. ఉన్న ఆశీర్వాదాలకి దేవుడు ఈ సంవత్సరం మరి అధికమైన దీవెనలు ప్రభు దయచేయునుగాక. ప్రభు దృష్టిలో యోగ్యంగా ఉంటే ఉన్నవి అధికం చేస్తాడు, ఉన్న వాటిని దేవుడు రెట్టింపు చేస్తాడు. దేవుని దృష్టిలో యోగ్యులుగా మనం బ్రతికితే ఇంకా లేనివి కూడా మనకు అనుగ్రహిస్తాడు. దేవుని దృష్టిలో అయోగ్యంగా మనం బ్రతికితే ఉన్నవి కూడా తీసేస్తాడు దేవుడు. సౌలు చేతిలో నుండి రాజ్యాన్ని తీసిపడేశాడు దేవుడు, సింహాసనం తీసేశాడు దేవుడు. సౌలు దేవుని దృష్టిలో అయోగ్యుడిగా ఉండడం వలన అతని పిల్లలకు కూడా ఏది చెందకుండా దేవుడు చేసేసాడు. ఎంత చక్కని మాట. దేవుని దృష్టికి మంచివాడైన వానికి దేవుడు తెలివియు జ్ఞానము ఆనందమునిచ్చును. ఆమేన్. ఎవరి దృష్టిలో అండి? దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు. మనుషుల దృష్టిలో మంచివాళ్ళుగా ఉండేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. యవనస్తులారా, మనుషుల దృష్టిలో కాదు మంచివాళ్ళుగా ఉండాల్సింది. దేవుని దృష్టిలో మంచివారుగా మనం ఉండాలి. ఇలా చెప్తుంటే ఒక యవనస్తుడు గుర్తు వస్తున్నాడు నాకు. మీలో కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. చాలా మంచివాడుగా కనపడ్డాడు. నేను అందరు నమ్మేత్తగా నేను కూడా నమ్మేసి ఆయన్ని. ప్రార్థన బాగా చేసేవాడు, పాటలు బాగా పాడేవాడు, ఎక్కడ గ్రోకోవటం ఉంటే అక్కడికి వచ్చేవాడు. ఇదంతా ఒకవైపు అయితే ఎవరికి తెలియకుండా అప్పులు చేయటం మొదలెట్టాడు. నాకు తెలియదు ఆ విషయం. ఒకరి దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకుంటున్నాడు. ఎవరితో చెప్పమాక, పాస్ట్ గారికి అసలే చెప్పమాక అంటున్నాడట. వెళ్ళిపోయాడు ఒకరోజు ఎవరికి తెలియకుండా, ఊరు వదిలేసి అప్పులన్నీ మిగిల్చి. మంచి భక్తుడు అనుకునేవాడిని నేను, మంచి నమ్మకస్తుడు అనుకునేవాడిని. పాటలు పాడేవాళ్ళు నేను ప్రోత్సహిస్తాను కదా. పాపం అతను కూడా నేను ప్రోత్సహించా. ఏదో ఊరు నుండి వచ్చాడు, వాళ్ళ నాన్న ఒకడిని పెట్టుకుని ఉన్నాడు. నాన్న కూడా కాదంట, చివరికి తర్వాత తెలిసింది. అమ్మ లేదని చెప్పేవాడు, ఎవరు లేరని చెప్పేవాడు, ప్రార్థన బాగా చేసేవాడు, పాటలు బాగా పాడేవాడు, మంచివాడు అనిపించుకున్నాడు అందరి చేత. చివరికి మొత్తం అప్పులు చేసి పారిపోయాడు, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. చూసారా? మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో మంచివారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పేరేం గుర్తురాట్లా నాకు. రాజు. అమ్మో, మీ అందరు గుర్తున్నాయి. మీ దగ్గర అప్పులు తీసుకున్నట్టున్నాడు. అయితే అప్పుల వాళ్ళకి గుర్తుంటుంది పేరు అంతా, చరిత్ర అంతా. నేను నమ్మేశానండి, నేను నమ్మేశా, మంచోడే అనుకున్నా. కాబట్టి మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో మంచివాడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నావు? దావీదు కూడా ఒకానొక సమయంలో దేవుని దృష్టికి ఇష్టము లేనిది చేశాడంట, ప్రతికూలమైనది చేశాడంట దావీదు. దేవుడు బాధ పెట్టాడు. 1 దినవృత్తాంతం గ్రంథం, ఆ మాట కూడా చదివి మనం ముగించుకుందాం. 1 దినవృత్తాంతం గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఇశ్రాయేలీయులను దేవుడు బాధ పెట్టెను. ఏంటా బాధ అంటే, 3 సంవత్సరాలు కరువు రావటం కోరుకుంటావా? దేవుడు ఆప్షన్ ఇచ్చాడు. అక్కడ ఆప్షనల్ క్వశ్చన్స్ రాస్తారుగా పిల్లలు, ఆప్షనల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏదైనా టిక్ పెట్టడం, ఆ 4 ఆన్సర్స్లో ఏదైనా ఒక టిక్ పెట్టడం.
ఇక్కడ దేవుడు 3 ఆప్షన్స్ ఇచ్చాడు. దావీదా, నువ్వు చేసిన అవివేకపు పనికి నా దృష్టికి నువ్వు అనుకూలమైంది చేయలేదు కాబట్టి, ప్రతికూలమైంది చేసావు కాబట్టి నిన్ను కూడా నేను వదలనని చెప్పి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకటి ఏంటంటే 3 సంవత్సరాలు కరువు, 3 నెలల పాటు శత్రువులు తరమటం, 3 రోజుల పాటు దేవుని హస్తము బాధించటం, యెహోవా దూత బయలుదేరటం. దావీదు అన్నాడు, 3 సంవత్సరాలు 3 నెలలు ఎందుకయ్యా, అది కాకుండా శత్రువుల చేతిలో నేను ఎందుకు పడతాను, నీ చేతిలో పడతానయ్యా అని దానికి అప్పగించుకోవాల్సి వచ్చింది. యెహోవా దూత బయలుదేరి ఒక్కొక్కరిని చంపడం మొదలుపెట్టింది. దావీదు ఆ దూతకు అడ్డుగా మోకరించి, ఖడ్గము దూసిన దూతకు అడ్డుగా మోకరించి, అయ్యా తప్పు చేసింది నేను కదా, ఇశ్రాయేలీయులను ఎందుకయ్యా, గొర్రెల వంటి వీళ్ళు ఏం చేశారయ్యా, వారిని వదిలిపెట్టు ప్రభు అని ఏడ్చాడు. అప్పుడు ఆ తెగులు అక్కడితో ఆగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దైవ దృష్టికి మంచివాడే దావీదు, దేవుని దృష్టికి ఇష్టానుసారుడే దావీదు. కానీ ఒకానొక సమయంలో దేవునికి ప్రతికూలమైంది చేశాడంట, అనుకూలమైంది చేయకుండా ప్రతికూలమైంది చేశాడంట. దేవుని దృష్టికి బాధపరిచెను, దేవుడు బాధపరిచెను. నీ మాటలు దేవునికి ప్రతికూలంగా ఉండకూడదు. దేవుని దృష్టికి నీ క్రియలు దేవుని దృష్టికి ప్రతికూలంగా ఉండకూడదు. నీ ప్రవర్తన దేవుని దృష్టికి ప్రతికూలంగా ఉండకూడదు. నీ జీవితం, నీ యొక్క ఆలోచనలు, నీ హృదయ తలంపులు దేవుని దృష్టికి ప్రతికూలంగా ఉంటే బాధ పెడతాడంట. దేవుడు బాధ కలుగు చేస్తాడంట. బాధ, అది ఏ బాధ అయినా కావచ్చు, బాధ ఎటు నుండి అయినా రావచ్చు. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నాం ఒకసారి మనం పరీక్షించుకుందాం. జ్ఞానైన సొలొమోను ప్రసంగిలో అంటున్నాడు, దేవుని దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహిస్తాడు. ఎంత చక్కని ఆశీర్వాదాలండి. తెలివి, జ్ఞానము, ఆనందం. మంచివారుగా ఉండు, మంచి వ్యక్తిగా జీవించు, మంచి యవనస్తుడిగా బ్రతుకు, దేవుని దృష్టిలో మంచి యవనస్తురాలుగా ఉండు, మంచి విశ్వాసిగా ఉండు. నా దేవుడు ఇప్పుడున్న ఆశీర్వాదాల కంటే అధికమైన దీవెనలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా మనలో ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించునుగాక.